కార్తవీర్యార్జునుడు విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశగా చెప్పబడుతుంది. తన వల్లే విష్ణుమూర్తి రాక్షస సంహారం చేస్తున్నాడన్న గర్వం సుదర్శన చక్రానికి రావడం గమనించిన స్వామి కోపంతో సుదర్శన చక్రాన్ని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. భూలోకంలో పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు లేకపోవడంతో దత్తాత్రేయుణ్ణి పూజించి 1000 చేతులు పొందుతాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా పిలుస్తారు. ఇతడు చాలా బలవంతుడు. రావణుడిని కూడా ఒక యుద్ధంలో ఓడించి బంధించి తన రాజ్యానికి తీసుకువెళ్ళిపోతాడు. పులస్త్య మహర్షి అభ్యర్థనతో రావణుడిని విడిచిపెడతాడు. ఇతనికి శ్రీహరి చేతిలో తప్ప మరణం లేదనే వరం కూడా ఉంది. కానీ ఇతడు ఎలా మరణించాడు? మా నెక్స్ట్ వీడియో చూసి తెలుసుకోండి.